రైట్. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్ అబ్బిరెడ్డి. ఈరోజు మనం అమరావతిలో ఉన్నాం. అమరావతిలో ఇక్కడ సెక్రటేరియట్ కావచ్చు, కొన్ని పరిపాలక భవనాలన్నీ కూడా ఇక్కడ ప్రారంభించడం కోసం గతంలో 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధానిగా అనుకుని ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసి భారీ ఎత్తున ఫౌండేషన్స్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అప్పట్లో కనిపించింది. 19లో ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక అహంకారపు వ్యక్తి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాదు అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టుగా చేసినటువంటి కుట్ర. ఆయనకి ఏంటంటే ఒక ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని ఏం పడితే అది చేసేయచ్చు అని, అధికారం ఉంటే చేసేయచ్చు అన్నట్టుగా ఆయన చేసినటువంటి పరిపాలన మనం చూసాం. దాంట్లో భాగంగా ఇది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ ఈ టవర్స్కి సంబంధించి వదిలేయటం వల్ల కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఫౌండేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి ఎంత భారీ ఎత్తున చేశారో చూడండి. ఇదంతా తవ్వి దీనికి ఫౌండేషన్ వేసి ఆ చువ్వల వరకు కూడా పైన ఉన్నటువంటి ఐరన్ చువ్వల వరకు కూడా పైన దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో ఇది మునిగిపోయి 5 సంవత్సరాల పాటు నాని వేస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. వేస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూడొచ్చు. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే, జనసేన, టీడీపీ, బీజేపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని డిసైడ్ చేసి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని దీనికి సంబంధించిన మళ్ళీ పనులు స్టార్ట్ చేసి శరవేగంగా దీన్ని తీసుకోవాలని దాదాపు ఒక పెద్ద చెరువుని తరపిస్తున్నటువంటి ఈ ప్లేస్లో దాదాపు 30 అడుగులకు పైగా ఉన్నటువంటి నీటిని తొలగించడానికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసి మళ్ళీ చూస్తే దాన్ని మళ్ళీ అది టెస్ట్ చేసి అది పనిచేస్తుందా పనికిరాదా ఏంటి అనేది చూసి దాంట్లో ఇక్కడ ఈ ప్లేస్లో మళ్ళీ ఫౌండేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది, పనులు కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చెరువు అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చేపలు కూడా దాదాపు 5 టన్నుల చేపలు వచ్చాయంట. చచ్చిపోయినాయి కొన్ని. నిన్న 5 టన్నుల చేపలు కూడా కొంతమంది బయటికి తీసుకెళ్లారంట. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద చేపలు, అంటే ఈ పెద్ద చేపలు చూస్తేనే అర్థమవుతుంది అది ఏ స్థాయిలో ఇక్కడ ఈ 5 సంవత్సరాలు ఇక్కడ చెరువు అని ఎంత దారుణంగా అయిపోయింది, ఎంత నాని ఇక్కడ ఈ భూమి అంతా కూడా తయారైపోయిందని చెప్పడానికి. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక విధ్వంస కాండలో ఇది ఒక చిన్నదే. ఇంకా చాలా ఉన్నాయి. అమరావతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసుల్ని నాశనం చేసి వదిలిపెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో ఇదొక జస్ట్ చిన్నదే. ఇంకా ఇలాంటివి చాలా వందలు వేలు ఉన్నటువంటి బిల్డింగ్స్ అమరావతిలో అయితే రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి వదిలేసి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనంతో కట్టినటువంటి వీటిలన్నిటిని నాశనం చేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇకపోతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు గతంలో. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు మోదీ గారు కావచ్చు, అమరావతికి మంచి అవకాశాలను తీసుకుని దాదాపు వెంటనే వచ్చినటువంటి 2-3 నెలల్లోనే దీనికి సంబంధించిన ఫౌండేషన్ కావచ్చు, వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి బిల్డింగ్స్ పూర్తయిపోయినటువంటి అపార్ట్మెంట్లని, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లను కూడా వదిలేసి పక్కన పడేస్తే వాటిని కూడా రాగానే రెడీ చేసి ఎంప్లాయీస్ క్వార్టర్స్గా ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. అది నాకు తెలిసి ఒక నెల 2 నెలల్లోనే పూర్తి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇలాంటి ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా ఒక 2-3 సంవత్సరాలు అయితే నాకు తెలిసి అసలు ఈ చెరువుని పూడ్చడానికి, ఈ చెరువులో పనులు స్టార్ట్ చేయడానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఆయన పరిపాలనతో వచ్చినటువంటి ఆ దరిద్రమే ఇదంతా కూడా మన ప్రజాధనాన్ని ఈ మట్టిలో కప్పెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. ఏ ప్రజా పరిపాలన చేయాలనుకున్నటువంటి ఏ నాయకుడు కూడా చేయనటువంటిది దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు జనానికి. అంటే మనం ఆలోచించుకోవాలి. నిజంగా ఈ మట్టిలో ఈ నేలల్లో ఈ చేపలకి సంబంధించి మన డబ్బు, మనం కష్టార్జితం వచ్చినటువంటి డబ్బుని మనం తిండి తినక అది చేసి, లేదంటే ఇంట్లో కూలోడైనా సరే ఆడు ఒక నూనె ప్యాకెట్ కొనుక్కున్నా, ఒక సబ్బు కొనుక్కున్నా, ఇంకొకటి కొనుక్కున్నా దాని నుంచి వచ్చే ట్యాక్సుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దీనికి ఈ బురదలో కూరుకు పెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. సో ఎంత దారుణమైనటువంటి వ్యక్తి మరొక్కసారి రాకూడదా అనుకునే తరహాలో ప్రజల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకున్నటువంటి నాయకుడు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోద్దా? ఇలాంటివన్నీ నాశనం చేసేసినటువంటి పరిస్థితులను మరి ఏమంటారు? అతని లాంటి వ్యక్తిని నిజంగా మనం ఏమనుకోవాలో కూడా తెలియదు. సో ఏదేమైనా సరే
మళ్ళీ దీన్ని నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదే. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎంత నిజాయితీగా చేస్తారు, వచ్చినటువంటి కాంట్రాక్టులు ఎంత నిజాయితీగా చేస్తారు, ఉన్నటువంటి ప్రభుత్వాలు దానికి ఎంతవరకు సహకరిస్తాయి, మరి ప్రజల డబ్బు ఇంకా ఎక్కువగా వెచ్చించాల్సినటువంటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి చూద్దాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా బలంగా ఇక్కడ పనిచేయడానికి అయితే అవకాశాలు కల్పించాయి. త్వరలో ఒక మంచి రాజధాని నిర్మాణం అయితే జరగాలని అయితే కోరుకుందాం. అది ఈ ప్రభుత్వంలో జరగాలని నిజంగా, ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేదా ఇంకొకళ్ళు అవకాశం ఇవ్వకూడదని ఈ ప్రభుత్వమే దీని మధ్యలో ఈ రాజకీయ గొడవలను కూడా పక్కన పెట్టాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెట్టాలి. ఈ సీఎం డిప్యూటీ సీఎంల ఈ పదవులు కాదు కావాల్సింది, రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెట్టాలి, వచ్చే పెట్టుబడులను ఆకర్షించాలని కోరుకుందాం.